ప్రధానమంత్రి మోదీ ముస్లింలకు ఉద్దేశించి కాంగ్రెస్లో అయితే ఇండియా గెలిస్తే దేశంలో సంపద ముస్లింలకు పంచిపెడతారని చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం సృష్టించాయో ఎన్నికల సంఘానికి దాదాపు ప్రతిపక్షాలన్నీ ఎలా ఫిర్యాదు చేశాయో మనం నిన్న చెప్పుకున్నాం. ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం ఈ విషయంలో ఒక వైఖరి ప్రకటించలేదు. ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అని అన్న తర్వాత మేము పరిశీలిస్తున్నామని ఒక లాంఛనంగా ఒక ప్రకటన మాత్రమే విడుదల చేశారు. ప్రతిపక్షాలేమీ ఆయన మీద మోదీ మీద మీరు వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే అనర్హుడిగా చేయాలని లేదు. విద్వేష ప్రసంగము ఒక మతాన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడడం సరికాదు, ఇది మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ఉత్తర్వులకు కూడా విరుద్ధంగా ఉందని మాత్రమే చెప్పాయి. కానీ ఏం జరిగింది వాస్తవంగా? మోదీ ఏం చేశారు, ఎన్నికల సంఘం ఏం చేసిందన్న విషయం మనం పక్కన పెడదాం. మోదీ ఏం చేశారంటే ఇంకొక అడుగు ముందుకేశారు. రాజస్థాన్కు వెళ్ళి మాట్లాడుతూ అక్కడ చెప్పేశారు ఇంకేమని అంటే వీళ్ళు ఎంతసేపటికి బుజ్జగింపు విధానాలు అనుసరిస్తారు. మొన్న హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా వినడం కూడా వీళ్ళ ఉద్దేశంలో పెద్ద నేరంగా ఉందని ఒక పెద్ద అభాండం వేశారు. నిజంగా ఈ దేశంలో వెంకటేశ్వర సుప్రభాతమో రామనామ సంకీర్తనో లేకపోతే హనుమత్ జయంతో ఇవి జరుపుకుంటే ఎవరైనా అభ్యంతరం పెడతారు? ఎక్కడన్నా ఒక చోట ఒక ప్రత్యేకమైన సందర్భంలో చెప్పుండొచ్చు ఏమని, ఇదిగో మనం ఇబ్బంది లేకుండా చూడండి, ఇంతకంటే ఇన్ని డెసిబుల్స్ కంటే సౌండ్ తక్కువగా ఉండండి, ఇది అందరికీ చెప్తారు. పోనీ ఎక్కడన్నా ఉంటే అక్కడ కేసు వేయచ్చు. కర్ణాటకలో జరిగింది అని వాళ్ళ ప్రచారం. దాన్ని కాస్త పెంచేసి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా వినలేని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయని దేశ ప్రధానమంత్రి చెప్తున్నారు. అంటే ఇది మొదటి అడుగు కంటే ఇంకొక అడుగు, మొన్న మాట్లాడిన దానికంటే ఇంకొక అడుగు ముందుకేశారు. ఇంకా ఇదే సమయంలో ఆయన ఇంకోటి కూడా, రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లను కోత కోసి ముస్లింలకు కాంగ్రెస్ కట్టబెట్టింది అనే ఒక ఆరోపణ కూడా ఆయన చేశారు. నిజానికి ముస్లింలలో కూడా వెనకబడిన వాళ్లకు, ఆ కోటా కింద వచ్చే వాళ్లకు ఆ రిజర్వేషన్ కల్పించారు. అవి కోర్టుల్లో కూడా సవాల్ చేసినా కానీ అది నిలబడింది. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రత్యక్షంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఆ రిజర్వేషన్స్ వచ్చాయి. మొదట ఇచ్చిన దానికంటే కొంచెం తగ్గించారు కూడా. అంటే ఇప్పుడు ఒకటేమో ఆస్తుల పంపకం వాళ్ళకు సంపద పంచుతారని, రెండోదేమో హనుమాన్ చాలీసా కూడా లేదు అంటే ఈ దేశంలో ఈ దేవతలకు స్థానం ఇవ్వరని, మూడోది వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి బీసీల రిజర్వేషన్లు కోతకు వస్తున్నారని ఒక పెద్ద దాడి చేయటం అనేది మరింత తీవ్రమైన విషయం అనేది మనం గుర్తించాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక స్పెషల్ రెఫరెన్స్, ఒక ప్రత్యేకమైన రెఫరెన్స్ కూడా వస్తుంది. అది మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించింది. కొద్ది రోజుల కిందట ఆమె పేరుతో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. ఆమె ఎప్పుడూ అలా చెప్పలేదని చాలా ప్రకటనలు, చాలా ఖండనలు, చాలా అమాయకత్వం ఇదంతా చెప్పారు. ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చు, కానీ మీ విధానం అదే కదా అంటే దాన్ని దాటేశారు. మోదీకి కుడి భుజం లాంటి నెంబర్ 2గా ఉన్నటువంటి అమిత్ షా ఆయన ఏం చెప్తున్నారు చూడండి. బిగ్ న్యూస్, బీజేపీ విల్ రిమూవ్ 4% Muslim reservations and will distribute it among SC, ST and OBC. HM said the reservation based on religion is unconstitutional as the constitution does not allow this అని. అంటే చాలా స్పష్టంగా ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ను రద్దు చేస్తాము అని ఆయన ఒరిస్సాలో చెప్తున్నారు. ఇంకా మోదీ గారేమో వాళ్లకు ఈ సంపద అంతా పంచిపెడతారు, మన పండుగలు చేసుకోనివ్వరు, వాళ్ళను బుజ్జగించడానికి ఇదే వైఖరి వీళ్ళు అనుసరిస్తారు అని ఆయన చెప్తారు. అమిత్ షానేమో నేరుగా రిజర్వేషన్లను తీసేస్తారు అని బీసీలకు ముస్లింలకు మధ్యలో ఒక స్పర్ధ పెంచేటటువంటి మాటలు ఆయన మాట్లాడతారు. దాని గురించి చెప్తే నేను అలా మాట్లాడలేదు అని ఈమె చెప్తారు. అమిత్ షా మాట్లాడిన తర్వాత ఇంకా చిన్నమ్మ మాట్లాడడం అనేది పెద్ద విషయం ఏముందండి. అంటే ఇప్పటికే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెళ్ళి బీజేపీతో వెంటపడి మరీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇట్లాంటివి ఇవ్వని బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మైనార్టీలలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అన్న అభిప్రాయం ఉంది. కాబట్టి ఒకటి సంపద ముస్లింలకు పంచిపెడతారు మనకు లేకుండా, హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా కూడా పాడనివ్వరు. నిజంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ హనుమాన్ చాలీసా వీరాంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాతి ఒకటి కాదు కదండి,
చాలా పాడుకుంటారు. ఈ హనుమాన్ చాలీసాలు కాదండి, మోదీ గారి భక్తి ఎంతవరకు వచ్చిందంటే మోదీ చాలీసా అనేది ఒకటి రాశారు ఈ దేశంలో. ఈ మోదీ చాలీసా అనేది మీరు కొట్టి చూడండి, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది పాటలు దాని గురించి. అసలు మోదీని ఏమన్నారండి? నరేంద్ర మోదీ కాదు నమో అన్నారు ఆయన. నమో నమ్మాయ లేకపోతే నమో నమ శివాయ అనేది ఎవరిని అంటారండి? పూజించే వాళ్ళు ఈశ్వరుని అంటారు. ఈ నమో కాస్త నోమో అయిపోయారా? అది పనిచేయదని భావిస్తున్నారా? 400 సీట్లు వస్తాయి ఈసారి బీజేపీకి. 400 మీరు నోట్ చేసుకోవచ్చు కదా, 400 స్థానాలు. 400, 370 అన్నారు, తర్వాత కాదు 400 అన్నారు, అబ్కా పార్ 400 పార్ అన్నారు. మోదీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది పెద్ద ప్రశ్న. ఈరోజు కనీసం ఇంగ్లీష్ పత్రికలన్నింటిలో ప్రముఖంగా వేసిన ప్రశ్న, మోదీ గారు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ప్రశ్న ఇంగ్లీష్ మీడియా అంతా వేస్తుంది. మోదీ విరాట్ పురుషుడు, మోదీ విశ్వగురువు, ఆయన వల్ల భారతదేశం చాలా అయిపోయింది. ఆయన్ను చూసి 400 స్థానాలు తీసుకొస్తున్నారు. అజ్కా పార్ 400 పార్, లేకపోతే కాశ్మీర్లో 370 రద్దు చేశారు కాబట్టి 370, 2 ఫిగర్స్ ఇచ్చారు. ఒకటి 370, ఒకటి 400. అరే నమో అంటే చాలు 300 స్థానాలు వస్తాయి, 400 స్థానాలు వస్తాయి అని చెప్పినటువంటి మోదీ గారికి ఎక్కడో సందేహం కలిగింది. ఈ సందేహం ఎప్పుడు కలిగింది? ఇది కూడా ముఖ్యమైనది. ఫస్ట్ స్టేజ్ పోలింగ్ ఫస్ట్ స్టేజ్ అయిన తర్వాత మోదీ గారికి సందేహం కలిగింది. ఇది ఏదో తేడా కొట్టినట్టుగా ఉందని. సో ఆయన మొదలుపెట్టారు కదా, వెంటనే దేవుణ్ణి తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి మతాన్ని తీసుకొచ్చారండి. ఇంక అంతకంతకు అమిత్ షా అదే మాట్లాడుతున్నారు, మోదీ గారు అదే మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు అదే మాట్లాడుతున్నారు. భారతదేశము విశ్వగురువు, అభివృద్ధి, నవభారతం, ఇవన్నీ ఒక్కసారి వెనక్కు పోయిపోయి బీజేపీ సంఘ పరివారకు చాలా కీలకమైంది. వాళ్ళకి తెలిసింది మత రాజకీయాలు, హిందుత్వ రాజకీయాలు. హిందూ మతాన్ని ఎవరు వద్దంటారండి? హిందూ మతం వేరు, హిందుత్వ రాజకీయాలు వేరు. ఈ తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హిందుత్వ. సో ఇప్పుడు మళ్ళీ హిందుత్వ రాజకీయాలు పెంచితే తప్ప అధికారంలోకి వస్తామో రామో అన్న భయం బీజేపీని వెన్నాడుతుంది. అయితే ఇది భారతదేశానికంతా ఒక విధంగా వర్తిస్తే ఆంధ్రప్రదేశ్కు మరింత వర్తిస్తుంది. ఏపీ ఎన్డీఏ. ఏపీలో ఎన్డీఏకి ఇది స్పెషల్ రెఫరెన్స్, ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి స్థానాలు లేవు, ఓట్లు కూడా 1% లేవు. కానీ అక్కడ కోరి ఎందుకు లేవు? ఒక పార్టీకి ఎక్కడైనా స్థానాలు, ఓట్లు లేకుండా ఎందుకుంటాయంటే అక్కడ ప్రజలకు అది నచ్చదు, ఆ విధానాన్ని వాళ్ళు ఆమోదించరు కాబట్టి లేవు. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కొన్ని తన సొంత కారణాలతో వాళ్ళ వెంటబడి మరీ పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు వాళ్ళ నాయకత్వానికి నచ్చట్లేదు, కింద ఓటర్లకు కూడా నచ్చట్లేదు. రాష్ట్రంలో ఒరిజినల్గా పరిస్థితే ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ 3 వివాదాలు దేశమంతా పెరుగుతున్నాయి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి. 7 దశలు ఎన్నికలు పూర్తి అయ్యేసరికి అందులో 3వ దశలోనో ఏమో ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కాబట్టి ఇది ఏపీకి సంబంధించి చాలా కీలకమైన అంశంగా ఉండబోతుంది. మొత్తం ఎంతసేపటికి జగన్ చంద్రబాబు అనే 2 రకాలుగా చర్చలు చేస్తున్నటువంటి ఆలోచన, వ్యాఖ్యాతలు అనండి, మీడియా అనండి, రాజకీయ పార్టీలు అనండి, దేశంలో ఏం సాగుతుంది, ఈ 3 సమస్యలు ఎంత కీలకమైనవి, ఇవి పెరిగితే భిన్న మతాలతో కూడినటువంటి ఈ దేశంలో సామరస్యం ఏమవుతుంది, దీనికి ఎలాంటి ఫలితం వాళ్ళు చెల్లించబోతున్నారు. ఎందుకంటే రామ మందిరం కట్టినా యూపీలో అంత డివిడెండ్స్ వస్తాయి లేదన్న ఒక ప్రశ్న. బీహార్లో మాజీ ఉప ముఖ్యమంత్రి లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఈరోజే నిన్నే ప్రకటన చేశాడు, బీహార్లో అయితే ఏమీ రాబోవని. అంటే అక్కడే అక్కడ 80 సీట్లు, ఇక్కడ 45 సీట్ల పైన ఉన్నాయి, ఇక్కడే 120. కాబట్టి ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నారని చూసినప్పుడు నచ్చిన పార్టీలకు నచ్చిన వాళ్ళు ఓట్లు వేయవచ్చు. కానీ మత చిచ్చును మటుకు, మత విభజనను మటుకు, విద్వేష భాషను మటుకు ఈ దేశంలో అనుమతించకూడదు అన్నది ఇక్కడ కీలకమైన అంశం. సో ఇప్పుడు ఎన్నికల సంఘం
ఈసీ ఎన్నికల సంఘం తన చర్య తను తీసుకుంటుందా లేదా? మోదీ గారు ఇలా మాట్లాడడం సరైంది కాదని చెప్తుందా లేదా? హనుమాన్ చాలీసాలు పాడలేనంత పరిస్థితి దేశంలో ఏం లేదు, మీరు అనవసరంగా భక్తులను భయపెట్టకండి అని చెప్పే పరిస్థితి వస్తుందా లేదా? రావాలని మనం కోరుకోవాలి. ఎవరు మతం గురించి మాట్లాడినా మీరు రాజకీయాలు చెప్పండి, కానీ మతం జోలికి పోవద్దండి అనే ఒక సందేశం, మానవతా సందేశం, ప్రజాస్వామ్య సందేశం, లౌకిక సందేశం మనం ఇవ్వాలి.